ఆదిలాబాద్ జిల్లాలో ఓ విద్యార్థి అదృశ్యం కలకలం రేపుతోంది. క్రాంతినగర్కి చెందిన 19 ఏళ్ల అర్బాజ్ ఖాన్ ఆదివారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయలుదేరిన విద్యార్థి ఇంటికి తిరిగి రాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు జైనత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల సమాచారంతో జైనత్ మండలంలోని సత్నాల ప్రాజెక్టు దగ్గర విద్యార్థికి సంబంధించిన జాకెట్, 2 వీలర్, చెప్పులు పోలీసులు గుర్తించారు. దీంతో సత్నాల ప్రాజెక్టులో గల్లంతైనట్లు భావించి పోలీసులు జాలర్లతో గాలింపు చర్యలు చేపట్టిన విద్యార్థి ఆచూకీ ఇంకా లభించలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. ఆదిలాబాద్ పట్టణంలోని క్రాంతినగర్ లో ఉంటాడు. అయితే గత ఆదివారం జనవరి 1వ తారీఖు రోజు అతను ఉదయం సాధారణంగా ఎప్పుడు కూడా పొద్దున్న నిద్ర లేవడంట. కానీ ఆదివారం మటుకు ఉదయం 6 గంటలకే నిద్ర లేచి వెళ్తుండడంతో ఇంటికి వాళ్ళు అడిగారంట, ఎక్కడికి వెళ్తున్నారని తెలిసే అడిగితే స్థానికంగా వాళ్ళకి ద్వారకా నగర్ లో ఒక టిఫిన్ సెంటర్ ఉంటది. టిఫిన్ సెంటర్ కి పొద్దున్నే వెళ్ళమని చెప్పేసి వెళ్తున్నా అని చెప్పేసి అతను వెళ్ళాడంటే. వెళ్ళిన తర్వాత అయితే అక్కడ టిఫిన్ సెంటర్ పోకుండా అక్కడ సీసీ కెమెరాలో అతను సాత్నాల ప్రాజెక్టు వైపు వెళ్తున్నట్టుగా ఒకటి సీసీ కెమెరా ఫుటేజ్ లో సింగిల్ గా వెహికల్ స్కూటీ పైన వెళ్తున్నట్టుగా ఒకటి సీసీ ఫుటేజ్ దొరికింది. అయితే ఆ సాత్నాల ప్రాజెక్ట్ నుంచి అయితే వీళ్ళకి ఉదయం లేచిన వెంటనే టిఫిన్ సెంటర్కి వెళ్ళి చూస్తే అక్కడ లేకపోయేసరికల్లా బ్రదర్స్ అంత వాళ్ళ కూడా గాలింపు చర్యలు, అంటే ఎక్కడికి పోయినాడు, ఇక్కడ కాకుండా ఎటుపోతున్నాడు అని చెప్పేసి ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని యొక్క ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఎక్కడ అది చూపిస్తే లొకేషన్ జైనత్ మండలం ఆనందపూర్ లో చూపించినట్టుగా తెలుస్తోంది మనకు. అయితే వాళ్ళంతా కూడా ఆనందపూర్ ఎక్కడైతే లొకేషన్ చూపించిండో ఇతను ఫోటో తీసుకొని ఇంటింటికి వెళ్ళి ఇలాంటి విద్యార్థి ఎక్కడ వచ్చాడా కనిపించాడా అడిగితే ఒక బజ్జీ బండి దగ్గర అతను గుర్తుపట్టి ఇంతకు ముందే ఇక్కడికి వచ్చాడు, మా దగ్గర బజ్జీలు తిని వెళ్ళాడు. అయితే ఫోన్ పే కొట్టమంటే ఫోన్ పేలో అమౌంట్ లేదు అని చెప్పేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళాడు. అంటే మరి ఒక్కడొచ్చినా అంటే ఒక్కడే వచ్చినట్టుగా ఆ బజ్జీ బండి అతను చెప్పాడు. అతన్ని గుర్తుపట్టాడు, బజ్జీలు తినిపోయినట్టుగా చెప్పాడు. అయితే అక్కడ నుంచి లాస్ట్ లొకేషన్ అక్కడికే కనబడిందంట. అంటే అక్కడ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడా, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందా తెలియదు. మొత్తం మీద సెల్ సిగ్నల్ మాత్రం అక్కడే ఆనంద్పూర్, జైనత్ మండలం ఆనంద్పూర్ వద్దగా లాస్ట్ లొకేషన్ చూపించినట్టుగా మనకు బంధువులు చెప్తున్నారు, ఇంటి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే తిరిగి మళ్ళీ అక్కడ నుంచి తిరిగి మళ్ళీ సాత్నాల ప్రాజెక్ట్ దగ్గర కొందరు అక్కడ అతని యొక్క స్కూటీ ఒకటి ఉందని చెప్పేస్తే ఆ స్కూటీ అర్బాజ్ ఖాన్ అంటే కుటుంబ సభ్యులుగా భావించి ఆ తర్వాత ఆ స్థానిక పోలీసుల సాయంతో అక్కడ సాత్నాల ప్రాజెక్ట్ లో అక్కడ ఏమైనా మరి డెడ్ బాడీలో దూకాడేమో అనేటువంటి ఒక అనుమానం. ఎందుకంటే ఆ స్కూటీ ఉంది, తర్వాత అతను సంబంధించినటువంటి జాకెట్ ఉంది, కానీ ఆ స్కూటీ తాళం చెవిగా తన మొబైల్ కానీ మనకు లభించలేదు. అయితే మరి ఒకవేళ అందులో దూకాడం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక పోలీసులు గజయితగాళ్ల సాయంతో మొత్తం అంతా కూడా వెతికిస్తే ఆ నీళ్ళల్లో చెప్పులు మాత్రం దొరికాయి, కానీ డెడ్ బాడీ మాత్రం అందులో ఎలాంటిది లభించలేదు. మరి అక్కడ ఇదే దొరకలే కాబట్టి ఇప్పటికీ ఇంకా కుటుంబ సభ్యులైతే ఇది మరి ఏమైందో తెలియట్లేదని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మరి అక్కడ చెప్పులు దొరికాయి, స్కూటీ దొరికింది, జాకెట్ దొరికింది, కానీ ఎలాంటి మృతదేహం ఆనవాళ్ళు మాత్రం అక్కడ కనిపించలేదు. మొత్తం మీద ఇదైతే ఒక మిస్టరీగా, అంటే ఒక ఇది అంటే ఒక మిస్సింగ్ గా నేను నమోదవుతుంది. పోలీసులు అయితే మరి వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోతున్నారు, ఎందుకంటే ఏది దొరకలే కాబట్టి మేము ఎలా కేసు ముందుకు తీసుకురావాలని చెప్పలేదు. అయితే మొత్తం మీద ఈ రోజు మళ్ళీ ఒకసారి స్టేషన్ కి వెళ్ళి పోలీసులతో ఈ యొక్క కేసు మీద మాట్లాడుతామని చెప్పేసి మనకు కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చూడాలి మరి దీనికి అసలు అతను మృతి చెందాడా, మరి ఏం జరిగింది అనేది మరికొద్ది గంటల్లో మనకు తెలియపోనుంది. రాజశేఖర్ రైట్. ఇంకోటి సత్యనారాయణ అంటే దీనికి ముందు ఏమైనా ఆయన మనస్తాపానికి గురయ్యేలాగా సిచ్యువేషన్స్ ఏమైనా జరిగాయి, ఒక ప్రేమ సంబంధించి కానీ లేకపోతే ఇంట్లో ఏమైనా తిట్టడం కానీ ఇట్లాంటి ఏమైనా చర్యలు జరిగినట్లు ఏమైనా సమాచారం ఉందా? మన కుటుంబ సభ్యులతో మాట్లాడాం, అలాంటిది ఏదీ లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఇంట్లో అతను చాలా మా అందరితో కూడా కలివిడిగా ఉంటాడని చెప్తున్నారు. ప్రేమ సంబంధించినటువంటి కొద్దిగా అనుమానం అయితే మనకు భావించవచ్చు, కానీ అక్కడ ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న దాని ప్రకారంగా ఎలాంటిది ఏది లేదు, మేము గొడవ ఏం పడలేదు, ఎప్పుడు కూడా అతనితో గొడవ పెట్టుకోలేదు, అసలు సంఘటనకి ఆస్కారం లేదన్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఉదయం లేచి వెళ్ళడం అనేటటువంటిది ఎందుకు మరి అనేటటువంటిది వాళ్ళు కూడా ఎప్పుడు లేవరు, ఇలా ఎందుకు అబద్ధం చెప్తున్న అబద్ధం ఆడి వెళ్ళాడు ఇంట్లోకి వెళ్ళాడని చెప్పేసి అనుకుంటున్నారు.
అయితే మొత్తం మీద ఒక ఏదో ఫోన్ నెంబర్ అనేటటువంటిది ఒకటి దొరికినట్టుగా భావిస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా మనకు మరికొంత సమాచారం వచ్చేటటువంటి అవకాశం అయితే కనబడుతుంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. छोटे भाई का नाम अरबाज खान है। वो कल सुबह 6:30 से घर से निकला हूँ। घर से निकल के होटल पे आता बोल के बोला, लेकिन होटल पे नहीं आया। वो जब से 6:30 से लापता है उन्हें, 6:30 से लापता है उन्हें। हम क्या करें, 8 बजे तक देख के रास्ता उसका 8:30 9 बजे फ़ोन लगाए तो फ़ोन स्विच ऑफ आ रहा। लास्ट लोकेशन उसका बालापुर पिंडलवाड़ा अनंतपुर उधर बताया था लास्ट लोकेशन। और वहाँ पे जाके इंक्वायरी भी करे तो वहाँ पे भजे खाने को आया था बोल के बोले बच्चा। अनंतपुर में भजे खाने के लिए आया था बोल के बोले, पैसे भी मारा फ़ोन पे करके बोल के ऐसा ही बोलने की बात नहीं की। फिर लास्ट लोकेशन अनंतपुर में था बच्चे का, भाई का हमारे अनंतपुर में लास्ट लोकेशन था। उसके बाद बंदे